హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది సమ్మర్ కదండి, మనం కుల్ఫీ చేసుకుంటే చాలా చల్లగా బాగుంటుంది. బయట తీసుకొచ్చుకున్న దానికంటే ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే చాలా మంచిది కదండి. సో నేను ఇంట్లో ఉన్న పదార్థాలతో కుల్ఫీ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూపిస్తానండి. పాలు, 1/2 లీటర్ పాలు. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. నార్మల్ పాలే తీసుకున్నాను. ఇంకా క్రీమ్ మిల్క్ అయితే ఇంకా చాలా బెటర్ అండి. కొంచెం కార్న్ఫ్లోర్ కావాలండి మనకి, కాస్త షుగర్. అండ్ షుగర్ అయితే నార్మల్గా మనకు తెలుసు కదండి, స్వీట్నెస్ కోసం మనం వాడతాము. షుగర్ పౌడర్ అయితే ఇంకా బెస్ట్. ఒక 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు వాడానండి. వీటితో పాటు ఒక 5-6 ఇలైచీ కూడా వాడానండి నేను. అయితే ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఇది చేయడానికి నేను స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి, ఆ ప్యాన్లో మనం ఏదైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నామో ఆ పాలు పోసి వేడి చేస్తున్నానండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకే హై ఫ్లేమ్లో ఉంచి, ఆ తర్వాత దాన్ని స్లిమ్లోకి చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత బాగా మరగనియాలి. ఆ పాలు మరిగేంతలోపు మనం వేరే ప్రాసెస్ చేద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, ఒక 5 ఇలైచీ వేసి వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే ఫైన్గా మెత్తగా అయ్యేంతవరకు చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం క్రిస్పీగా ఉండడానికి, కొంచెం పీసెస్ లాగా ఉండడానికి చూసుకోండి. మాకైతే స్మూత్నెస్ అయితే బాగా ఇష్టం అని చెప్పేసి దాన్ని పౌడర్ చేశాను. ఆలోపు పాలు కూడా రెడీ అవుతున్నాయండి. మీగడ వస్తుంది. ఆ మీగడ కూడా వెళ్ళిపోయేంత దాకా బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఆ పాలని ఒక 2 గరిటెలన్నీ వేరే గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి. కొన్ని పాలు ఆ పాలలో, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదండి, ఆ కార్న్ఫ్లోర్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అందులో వేసి బాగా కలపాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాలు అడగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలండి. దాంట్లోకి నేను ఇప్పుడు మనం షుగర్ తీసుకున్నాం కదండి, ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసి వేస్తున్నానండి. కాకపోతే మీరు ఆ పాలలో షుగర్ టేస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత షుగర్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యాక మనం ఏదైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నామో పౌడర్, ఆ పౌడర్ కూడా నేను ఆ పాలల్లో వేసి బాగా కలుపుతున్నానండి. ఇప్పుడు మనం ఆ పౌడర్ వేసాక ఏం చేద్దామంటే అండి, బాగా స్మూత్గా ఆ పేస్ట్ ఏదైతే ఉందో అంతా మిక్స్ అయిపోయేటట్టు, ఉండలుండలుగా లేకుండా, గడ్డలు కట్టకుండా దాన్ని స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేటట్టు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఏదైతే పాలు పక్కకు తీసి పెట్టుకున్నామో అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాన్ని బాగా పేస్ట్ లాగా చేసి కలపాలండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా స్మూత్గా కావాలి. చూడండి, నేను కలిపే కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను. బాగా గట్టిగా స్పూన్తో తిప్పుతూ కలుపుతూ ఉంటే అది స్మూత్గా అవుతుందండి. ఎందుకంటే ఇది గడ్డల్లాగా అయితే మనం పాలలో వేసినా కూడా అది ఉండలుగానే ఉంటుంది. సో అందుకే మనం దీన్ని ఫైన్ పేస్ట్ లాగా స్మూత్గా అయ్యేటట్టు కలుపుకోవాలండి. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఎలాంటి గడ్డలు లేకుండా పాలు ఎంత స్మూత్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ని మనం స్టవ్ మీద ఏదైతే మరుగుతుందో ఆ పాలల్లో వేసి కలపాలండి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ మనం మరుగుతున్న పాల మిశ్రమంలో వేసాం కదండి, ఇక్కడి నుంచి 5 to 6 మినిట్స్ ప్రాసెస్ నడుస్తుందండి. అంతసేపు మనం గరిటెతో ఆ పాలని కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతుందండి. ఈ ప్రాసెస్ అంతా నడుస్తున్నంతసేపు స్టవ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. కాకపోతే చూడండి, గరిటెతో కడుపుతున్నప్పుడు చిక్కగా అవుతుంది కదా, అది చాలా చిక్కబడేంత దాకా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలండి. ఉండలుగా మటుకు ఉండొద్దండి. చాలా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత దాకా మీరు కలుపుతూనే ఉండాలి. 5 to 6 మినిట్స్ ప్రాసెస్ అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. ఇది కాస్త కూల్ అయ్యాక ఈ మిశ్రమాన్ని ఒక బ్లెండర్లో తీసుకొని నేను మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేశానండి. సో మీరు బ్లెండర్ లేకపోతే నార్మల్ మిక్సీలో అయినా కానీ సరే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఈ పేస్ట్ మొత్తాన్ని బ్లెండర్లోకి వేస్తున్నానండి. బ్లెండర్లోకి వేసాక నేను ఈ పేస్ట్ మొత్తాన్ని మిక్సీ పడతాను. ఎందుకంటే ఇలా మనం ఎందుకు చేస్తామంటే, ఏదన్నా కాస్త ఉండల్లాగా ఉన్నా కానీ సరే మనం బ్లెండర్లో గ్రైండ్ చేయడం వల్ల అది ఫైన్ పేస్ట్ లాగా తయారవుతుంది. సో మనకి స్మూత్గా, మనం కుల్ఫీ తిన్నా కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. చూడండి, మనది బ్లెండింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బ్లెండర్లో నుంచి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో పేస్ట్, మీకే కనిపిస్తుంది కదండి, చాలా బాగా స్మూత్గా వచ్చింది. నేను ఇప్పుడు ఈ క్రీమ్ని మొత్తాన్ని గిన్నెలోకి వేసానండి. ఇప్పుడు ఈ గిన్నెలో వేసిన క్రీమ్ని నేను ఐస్ క్రీమ్ మోల్డ్స్ తీసుకొని వాటిల్లోకి వేస్తాను. చూడండి, మీరే చూడండి. ఇప్పుడు ఒక పెద్ద గరిటె తీసుకున్నాను. ఆ గరిటెతో సహాయంతో నేను వాటిలో వేస్తున్నానండి. చూడండి,
అందరి దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉండవు కదండి. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేని వాళ్ళకు కూడా నేను ఒక ప్రాసెస్ చూపిస్తానండి. వాళ్ళు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేని వాళ్ళు ఒక స్టీల్ గ్లాస్ తీసుకొని ఆ స్టీల్ గ్లాస్లో కూడా మనం చేసిన ఈ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని దానికి ఒక కవర్ పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలండి. ఈ రబ్బర్ బ్యాండ్ వేసిన ఈ స్టీల్ గ్లాస్ ఏదైతే ఉందో దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి ఆ తర్వాత తీసి మనం కవర్కి ఒక చిన్న హోల్ చేసేసి దాంట్లో ఆ హోల్లోంచి ఒక స్పూన్ మనం కుచ్చేసేయాలండి. కుచ్చి మళ్ళీ మనం ఫ్రీజర్లోకి పెట్టేసుకోవాలి. అలాగే మనకి ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కసారి ఫ్రీజర్లో పెడితే సరిపోతుంది. వాటిని తీయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ సెట్టెడ్గా ఒక పుల్ల వచ్చేసి ఉంటుంది కాబట్టి. ఈ గ్లాస్ మట్టుకి మనం 2 అవర్స్ తర్వాత తీసి ఒక కట్ మార్క్ పెట్టి స్పూన్ పెట్టాలి. ఇప్పుడైతే మన కుల్ఫీలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని ఒక 24 అవర్స్ ఫ్రీజర్లో పెడితే ఒక 1 డే ఫ్రీజర్లో పెడితే ఆర్ఎల్స్ 12 అవర్స్ సరిపోతుంది. మన కుల్ఫీ రెడీ అయిపోతుందండి. చూడండి మన కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే కుల్ఫీ ట్రే బయటికి తీసాను. కొన్ని వాటర్ పోసి కొంచెం లూజ్ అయ్యేలాగా చేశానండి. ఇలా అలాగే మనం ఏదైతే గ్లాస్లో రెడీ చేసామో ఆ గ్లాస్ కూడా నేను బయట పెట్టాను చూడండి. అది కూడా వాటర్లో పెట్టాను కాసేపు. మన కుల్ఫీలు అయితే చాలా బాగా రెడీ అయ్యాయండి. చూడండి తీస్తున్నాను, ఒకసారి చూడండి కుల్ఫీ ఎంత బాగా గ్లాస్లో తీసింది ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే. ఇప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో నుంచి కూడా తీస్తున్నానండి. చూడండి ఇప్పుడు ఇవి కూడా తీస్తాను. కాస్త లూజ్ అయ్యాక తీద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కూడా బాగా వచ్చాయండి. బయట కొన్న కుల్ఫీల్లాగానే ఉన్నాయండి. అవి కూడా చాలా బాగా వచ్చాయండి. మీకు నేను చేసిన కుల్ఫీలు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.